వైఎస్ఆర్సీపీ వీళ్ళని జాయిన్ చేసుకుందో లేదో, బోర్గడ్డ వాళ్ళని, లేకపోతే అతనితో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు? పిచ్చా నీకు? బోర్గడ్డని వ్యతిరేకించింది ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. వైఎస్ఆర్సీపీ ఏమని ప్రచారం చేసింది చూడు, ఏమని ప్రచారం చేసింది? అతన్ని మా వైఎస్ఆర్సీపీ నేత అని ప్రచారం చేసింది. ఇదిగో సాక్షి టీవీలో వచ్చిన వీడియో. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు నిప్పు పెట్టారు. కోటమిరెడ్డి సీదిరెడ్డి గిరిధరెడ్డిలను ప్రశ్నించినందుకు ఏమన్నాడు ఈయన? వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఈ న్యూస్ ఎందులో వచ్చింది? సాక్షి టీవీలో వచ్చింది. అప్పుడు నేనేం చెప్పాను 2 సంవత్సరాల క్రితం వీడియోలో? టీడీపీ గుండాలు నిప్పు పెట్టి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ క్యాంప్ ఆఫీస్ కు టీడీపీ గుండాలు సాక్షి టీవీ. కోటమిరెడ్డి సీదిరెడ్డి గిరిధరెడ్డిలను ప్రశ్నించినందుకు ఈ ఒక్క పాయింట్ సాక్షి టీవీలో వచ్చింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్. నేను ఎప్పుడు వైసీపీ అని చెప్పి నువ్వు అసలు పేరు పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను పబ్లిక్ వీడియో రిలీజ్ చేశాను. నేను తప్ప వైఎస్ఆర్సీపీలో బోరుగడ్డ అనిల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు నేను చెడ్డదన్నా? వాళ్ళ పిల్లల్ని ఇది చేస్తాను అన్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేత అని చెప్పుకోవడానికి సాక్షి టీవీలో వేశారు. షేమ్ కదా? ఎప్పుడైనా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలు అని చెప్పి ఒక్కరోజు సాక్షి టీవీలో వచ్చిందా? నన్ను కార్నర్ చేసినట్టు కాదా? ఇలాంటి వాళ్ళ వైఎస్ఆర్సీపీకి కావాలి? ఇంకా చూపిస్తా, నన్ను ఎలా కార్నర్ చేశారు అనేది చూపిస్తా. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. మహేష్ శీలం అండ్ జగనన్న ఈ ఫోటోలో ఉన్నది. ఈ ఫోటో ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, ఈ పిల్లోడు రీసెంట్ గానే వీడియోస్ పెట్టుకుంటున్నాడు. రీసెంట్ గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ కి కొన్ని, అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ అబ్బాయి వీడియోస్ చేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు ఆ అబ్బాయి ఫోటో తీయించుకోగలిగాడు. అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను కష్టపడుతున్నాను, నేను తీయించుకోలేకపోయాను జగనన్నతో. ఈయన ప్రదీప్ చింత, అయ్యో నాకేంటో లైటింగ్ ప్రాబ్లం, ప్రదీప్ చింత. ఈయన కూడా జగనన్న గెలిచిన తర్వాత జగనన్న కోసం వీడియోలు చేస్తూ జగనన్నకి విపరీతంగా సపోర్ట్ గా ఉండి అనేక సార్లు లండన్ నుంచి వచ్చి జగనన్నకి సపోర్ట్ గా వీడియోలు చేసుకుంటూ అలాగే స్పీచ్లు ఇస్తూ ఆయన కూడా రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి తప్పించారు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ మహేష్ శీలం అండ్ ప్రదీప్ చింత. వాళ్ళని నేనేం అనట్లేదు. అంటే వీళ్ళందరూ ఫోటోలు తీయించుకోగలిగారు. ఇంకొకటి, ఈవిడ శ్యామల, యాంకర్ శ్యామల, జస్ట్ ఎలక్షన్స్ కి 2 రోజులు అప్పుడు కూడా ఈమె గురించి ఏమన్నారంటే, సిద్ధం సభలు పెడుతున్నాము గెస్ట్ గా రండి అంటే నాకేం డబ్బులు ఇస్తారు అని చెప్పేసి అడిగిందంట ఈమె. ఈమె గురించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. షికాగో సెక్స్ రాకెట్ లో ఏవో అప్పట్లో మీడియాలో వార్తలు వినిపించినాయి. నాకు పర్సనల్ గా తెలిసినా కూడా కొన్ని డీటెయిల్స్ నేను చెప్పాలని అనుకోవట్లేదు. సెక్స్ రాకెట్ లో పట్టుబడిన వాళ్లతో కూడా, అంటే వాళ్ళు కూడా ఫోటోలు తీయించుకోగలిగారు. నేను జర్నలిస్ట్ సాయి, నేను ఎప్పుడు ఫోటో కూడా తీయించుకోనివ్వలేదు నన్ను. నేను ఎన్నిసార్లు ఏమండి నాకు వైఎస్ఆర్సీపీ ట్యాగ్ వేయండి, నేను ఈజీ టార్గెట్ అవుతున్నాను అని చెప్పేసి, అంటే బోరుగడ్డ అనిల్ని వైఎస్ఆర్సీపీ నేత అని అన్నారు. ఇలాంటి సెక్స్ రాకెట్ లో పట్టుబడిన కొంతమందిని వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పేసి, రిప్రజెంటేటివ్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పేసి ఆర్కే రోజా గారితో ఈక్వల్ గా కూర్చోబెట్టారు ఈమెని. నన్ను కార్నర్ చేసినట్టు కాదా? ఇప్పుడు నేనేదో భయపడి వీడియోలు చేస్తున్నాను అని చెప్పేసి అనకండి ప్లీజ్, దయచేసి. నేను లాస్ట్ లో చెప్తాను నేను భయపడ్డానా
యూటర్న్ తీసుకున్నానా లేకపోతే ఏం చేయబోతున్నాను అనేది నా డెసిషన్ అనేది నేను లాస్ట్ లో చెప్తున్నాను. నేను ఒంట్లో బాగోలేదు డబ్బులు వేయండి అని చెప్పేసి అన్నానని చెప్పేసి చెప్తా, ఎందుకు ఇవన్నీ ప్రూఫ్లతోనే మాట్లాడాలి. ఈ సాయి ఇతనికి ది ట్రూత్ అని చెప్పి, జర్నలిస్ట్ సాయి 2.0 అని చెప్పి, జర్నలిస్ట్ సాయి అని చెప్పి 3 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఇతను మాత్రం మనల్ని చెడుగా మాట్లాడి ఈయన డబ్బులు సంపాదించుకుంటాడు. ఈయన మాత్రం పత్తిత్తు కబుర్లు ఎలా చెప్తాడో చూడండి ఒకసారి. ఈయన పత్తిత్తు కబుర్లు ఈయన మళ్ళీ నా గురించి మాట్లాడిన వీడియోలో 2-3 చేశాడు. 2-3 ఛానల్స్ కి 2-3 చేసుకున్నాడు. ఈయన పతివ్రత పరమాణం కబుర్లు విందాం. వ్యవహరిస్తోంది కానీ కోసం తను ఆ విధంగా వ్యవహరిస్తోంది, కానీ అది దుర్భాషలు దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా బాగుంటుందని ఎవరైనా అనుకుంటారు. వ్యక్తిత్వ హననాలు వ్యక్తులని సాయి నువ్వే టీడీపీ వాళ్ళని గొట్టంగాళ్ళని సైకోలని ఇలా మాట్లాడిన వీడియోలు నేను తీయమంటావా? నీవి గొట్టంగాళ్ళు సైకోగాళ్ళు శాడిస్టులు అని చెప్పేసి మాట్లాడినవి నీ తీయమంటావా? అంటే నువ్వు మాట్లాడితే నువ్వు జర్నలిజం ముసుగులో నువ్వు ఏం మాట్లాడినా నువ్వు కరెక్ట్. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడానే అనే ఒక్క పాయింట్ లో నేను చెప్పేస్తా సాయి, నీకు ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది, ఎక్కువగా షేర్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అది చేసుకొచ్చింది. ఇప్పుడు కేసులు అరెస్టుల దగ్గరకు వచ్చాడు, క్షమాపణ చెప్పింది. ఆగేటటువంటి వ్యవహారం అయింది. ఓకే సాయి, ఎక్కువ షేర్ల కోసం లేకపోతే ఎక్కువ డబ్బులు సంపాదించేయడం కోసం కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా చేయడం వలన, వైఎస్ఆర్సీపీని వెనకేసుకుని రావడం వలన అనేక సార్లు, ఎన్నిసార్లో తెలీదు, నాకు చక్కగా ఉండే ఆల్మోస్ట్ 1 crore ఫాలోవర్స్, మొత్తం సోషల్ మీడియా మొత్తం చూసుకుంటే 1 crore ఫాలోవర్స్ లో ఓన్లీ నేను వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేసినందుకు అనేక రిపోర్ట్లు పడి నా ఛానల్స్ ఎంత ఎఫెక్ట్ అయిపోయి వచ్చే డబ్బులు కూడా రాకోకుండా నేను రోడ్డును పడ్డాను. ఎన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను, ఎన్నిసార్లు నా కుటుంబ సభ్యులతో తిట్లు తిన్నాను, ఎన్నిసార్లు థ్రెటనింగ్ ఫీల్ అయ్యాను, ఎన్నిసార్లు నేను బయటికి వెళ్ళలేకపోయాను, ఒక సామాన్య వ్యక్తిలాగా మసలలేకపోయాను. నీకు తెలుసా? ఈ సాక్రిఫైస్లు ఎవరి కోసం చేశాను? వైఎస్ఆర్సీపీ కోసం చేశాను. వైఎస్ఆర్సీపీ కోసం. మళ్ళీ మీకు ఈ డౌట్ వస్తుంది, అలా మాట్లాడొచ్చా అని. అలా మాట్లాడిన దానికి కూడా నేను సమాధానం చెప్పి ఈ వీడియో ఆఫ్ చేస్తాను. మీకు చెందినట్టు ప్రవర్తించడం, ఆ మధ్యన అయితే చక్కగా ఏదో గుళ్ళకది వెళ్ళి పూజలు చేస్తున్నట్టు ఇట్లాంటివి కూడా పెట్టి తర్వాత మళ్ళీ నా పూజలు, నా ధ్యానాలు, లేకపోతే నేను ఇస్కాన్ టెంపుల్లో నేను డివోటీగా ఉన్నాను. నేను ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కొన్ని దేవాలయాలకి, విష్ణువు ఆలయాలకి ధర్మకర్తలుగా ఉన్నారు. అండ్ ఆల్సో మేము సొంతంగా కూడా మా సొంత డబ్బులు పెట్టుకుని, అలాగే మా సొంత భూమి ఇచ్చుకుని విష్ణువుకి ఒక ఆలయం కట్టించుకున్నాము, అలాగే దేవి గుడి కట్టించుకున్నాము, అండ్ సాయిబాబా గుడి కట్టించుకున్నాము. నీకేం తెలుసు సాయి మా డివోషనల్ బ్యాక్గ్రౌండ్? ఒకవేళ డివోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు హోమాలు గాని పూజలు గాని చేయట్లేదా? చేసిన వాళ్ళు రాజకీయాలు మాట్లాడట్లేదు. ఏంటిది ఇది? ఏం పైత్యం? నీకు ఏం వస్తుంది ఇలాంటివి మాట్లాడితే? ఇది ఏమి జర్నలిజం అంటే? దేవుడు పూజలు చేసుకుంటే మారిపోయినట్ట అంటే చెడుగా మారిపోయినట్ట, మంచిగా మారిపోయినట్ట? వ్యక్తిత్వం వేరు, అండ్ ఆల్సో భగవంతుడు పూజ వేరు. దయచేసి కొంచెం జర్నలిజం మాట్లాడేటప్పుడు ఇది వాడు. నేనే ఏదో పండితుడిలాగా నొక్కి ఆ ఒత్తులు ఇలా పలుకుతాడు, ఇలా చేస్తుంటే చాలా బాగుండేది, కానీ చంద్రబాబు నాయుడు చేసేది చాలా తప్పు అని ఆ కంట్లో ఇలా తీసుకుని అని చెప్పేసి కెమెరా ముందు ఆవలించకూడదన్న ఇంగిత జ్ఞానం ఉందా జర్నలిస్టు నువ్వు? కెమెరా ముందు ఆవలించకూడదు, నిద్ర వస్తున్నట్టు చేయకూడదు. ఇది కెమెరామెన్ ఎప్పుడైనా మేము ఏ కెమెరా ముందైనా గబిక్కిన తెల్లవారుజామున డ్యూటీలు పడినప్పుడు న్యూస్ ఛానల్స్ లో జర్నలిస్టులుగా చేసేటప్పుడు, న్యూస్ రీడర్లుగా చేసేటప్పుడు కెమెరా ముందు ఆవలిస్తే
మా కెమెరామెన్స్ తిట్టేవాళ్ళు, మ్యామ్ ప్లీజ్ ఆవలించకండి అని చెప్పి. అవమానం కెమెరాకి, వృత్తికి అవమానం అది. ఎప్పుడో తెలియక ఒకసారి నేను అలా చేస్తే నాకు చెప్పినందుకు అప్పటి నుంచి నేను ఆవలించడం గాని, కెమెరాని ఇదేంటి అపహాస్యం చేయడం గాని అలాంటి పనులు మేము ఎప్పుడు చేయం. చాలా దండం పెట్టుకుంటాం మేము సినిమాల్లో షూటింగ్లప్పుడు, లేకపోతే ఇలా ముందు ఒకసారి కెమెరాకి దండం పెట్టుకుని. ఎందుకంటే అది వృత్తికిచ్చే ఇది. నీకు ఏం తెలుసు నీకు? ఎప్పుడు ప్రతి వీడియోలోనూ కంట్లో ఏదో వచ్చేస్తుందా నీకు? అంటే నువ్వు మాట్లాడేది ఏంటంటే నేను చెప్తా నువ్వు విను అన్నట్టు ఉంటది నీ యాటిట్యూడ్.